మీడియా మిత్రులకు కూడా నాకు నమస్కారము. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో జరిగినటువంటి ఏదైతే సంఘటన కాపు నేతగా ఉన్నటువంటి నాయకుడు, మహానాయకుడుగాను, అదేవిధంగా మాజీ మంత్రులుగాను, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేయడం కానీ, దాడి చేయాలనే నెపంతో ఇరుపోరాట్లు బలమైన కొయ్యలు తీసుకొని ఏదైతే హత్యాయత్నం చేయాలన్నటువంటి ప్రయత్నం చేయడం నిజంగా కూడా దురదృష్టకరం. ఒకటే చెబుతున్నాము, మాకు తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుందంటేనే ముఖ్యంగా చంద్రబాబు గారు చాప కింద నీరుల కాపులను ఏరివేయడం, కాపు నేతలను చంపడమేటువంటి ఆయన లక్ష్యంగా పెట్టుకుంటాను కూడా మాకు అందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా ఆలోచిస్తే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మాకందరికీ కాపు నాయకుడిగా పేద ప్రజలకు కూడా పెళ్లిగా ఉన్నటువంటి గౌరవ రంగా గారి హత్య కూడా గుర్తుపెట్టుకున్నాము, ఇంకా మర్చిపోలేదు. అటు తర్వాత కాపు ఉద్యమ నేతగా జరిగినటువంటి ముద్దగడ పద్మనాభం గారిపై తెమి పోలీసులతో విచక్షణారహితంగా కుటుంబ సభ్యులను, మహిళలను చూడకుండా జిట్టుపడి లాక్కొని వాళ్ళ పిల్లల్ని కొట్టి ఈడ్చుకుని లాక్కలు కూడా ఆ రోజు ఉద్యమం జరిగినటువంటి టైంలో చంద్రబాబు ఎత్తినటువంటి తీరు కూడా మేము ఇంకా మర్చిపోలేకున్నాం. అదే తరహాలో కాపుల్ని అణగదొక్కాలన్నటువంటి ఒక ప్రయత్నంలో ఎవరైతే బలమైన నేతగా ఎదుగుతున్నటువంటి నాయకులపైన, మరీ ముఖ్యంగా అంబటి రాంబాబు లాంటి ముఖ్యమైనటువంటి నాయకులపైన ఏ విధంగా హతం చేయాలన్నటువంటి పక్కా ప్రణాళికతో ఈరోజు అక్కడ ఒక యుద్ధ వాతావరణంతో జరిగిందని తెలుస్తూ ఉంది. ఏమాత్రం కడురెప్పపాటు ఏమాత్రంగా ఉన్నా కూడా ఈరోజు మా నాయకుడు మేము పోగొట్టుకోలేమో అన్నటువంటి ఆలోచన మాత్రం కలుగుతాను. చంద్రబాబు గారు, మీరు ఏదైతే కాపులు భిక్ష పెడితేనే మీరు ఈరోజు అధికారంలోకి వచ్చారు. ప్రతిసారి మీకు అధికారం కావాలంటే కాపులు కాళ్ళు పట్టుకుంటారు, కాపులని బీసీలుగా మారుస్తామంటారు, అనేక రకాలుగా కొలబోలు పెడతారు. ఒక్క వ్యక్తికి పవన్ కళ్యాణ్కి ఒక సీటు కేటాయించి డిప్యూటీ సీఎంగా చేసి ఆయన ఫోటోలు ప్రతి ఆఫీసులో పెట్టేసినంత మాత్రాన కాపులకు న్యాయం జరగలేదు. ఒక పద్ధతి ప్రకారము కాపుకు సంబంధించినటువంటి పార్టీగా మొదలైనటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ పార్టీ ఉందో ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీరు ఏ రకంగా మీ పార్టీ వ్యక్తుల ద్వారా రాజకీయంగా దిగజారుస్తున్నారో అందరూ గమనిస్తున్నారు. అది అర్థమైనట్టు వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే అర్థమవుతుంది, అర్థం కానట్టు వ్యవహరిస్తున్నారు కూడా కాపులందరూ కూడా తెలుసు. కానీ ఇవన్నీ కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాపులు కూడా గమనిస్తూనే ఉన్నారు. ధైర్యంగా వ్యవహరిస్తున్నటువంటి లోకేష్ గారు అతి చిన్న వయసులో, మాకంతా చిన్న వయసులో కూడా నువ్వు మంత్రిగా ఉన్నావు. చంద్రబాబు గారు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ పెట్టుకొని నీకు సింహాసనాన్ని ఇవ్వాలన్నట్టు కోరికతో ఉన్నారు. మీ డైరెక్షన్లో కూడా ఈ హత్యా ప్రణాళిక జరిగిందేమో అన్న అనుమానం మాలో రేకెత్తిస్తా ఉన్నాం. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు, శ్రీకాళహస్తి మొదలుకొని ప్రతి చోట రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు అనగదొక్కబడిన వ్యక్తులు ఉన్నారంటే అది కాపు సామాజిక వర్గం వ్యక్తులు మాత్రమే. నిజంగా కూడా సిగ్గుచేటు సభ్య సమాజం మొత్తం తలదించుకునేటట్టు వ్యవహరించాలి ఈరోజు మీ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు. కేవలము ఒక కార్యక్రమాన్ని అడ్డుకోవాలంటే కత్తులతోనో, రాళ్లతోనో, కర్రలతోనో రావాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా అడ్డుకోవచ్చు, లేదా మీ యంత్రాంగం ఉంది, పోలీస్ యంత్రాంగం ద్వారా ఎటు అనేక కార్యక్రమాలు అడ్డుకుంటున్నారు. మీరు ఆ రకంగా అడ్డుకోవచ్చు. కానీ అక్కడ జరిగే కార్యక్రమము మీ పర్సనల్గా తీసుకున్నటువంటి కార్యక్రమం కూడా కాదది. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో ఏదైతే లడ్డూని మీరు విష ప్రచారం చేశారు, లడ్డూలో జంతువుల కొవ్వు కరిగించి దాన్ని మిక్స్ చేశారనేటువంటి పెద్ద ఎత్తున విష ప్రచారం చేశారు. అది లేదు, అది కాదు, నిజం కాదని ఏదైతే సిఐడి మొదలుకొని అనేక ల్యాబ్ రిపోర్టులు తెచ్చాయి, అటువంటి కల్తీలు ఏం లేవని దాన్ని పురస్కరించుకొని అటువంటి వాటిని రాజకీయాల కోసం ఉపయోగించకూడదు. హిందూ దేవాలయాలు కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల దేవస్థానం కూడా అటువంటి వాటికి ఉపయోగించకూడదు అన్నటువంటి మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఒక పార్టీ నాయకులుగా జగన్మోహన్ గారు పిలిపిస్తే ఆ పిలుపు మేరకు ఆ కార్యక్రమం చేయలేకపోయినా కానీ మీ నాయకులకు సంబంధించిన విగ్రహాలు లోడేయాలనో, లేకపోతే మీ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు చింపేయాలనో పోలా కార్యక్రమానికి. అటువంటి కార్యక్రమాన్ని మీరు అడ్డుకోవాలంటే మీ వ్యక్తులు
ఎవరైతే పక్కా ప్రణాళికగా చంపాలన్నటువంటి ప్రణాళికబద్ధంగా వచ్చారో కానీ ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కాపులను ఏరివేసే కార్యక్రమం ఏదైతే మీరు చేస్తున్నారో దయచేసి మీకు పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి ఆ బుద్ధి మానుకోకపోతే కాపుల్ని ఏ విధంగా అయితే కరేపాకులాగా నువ్వు వాడుకోవాలనుకుంటున్నావో అదేవిధంగా రేపు కాపులు కూడా మిమ్మల్ని కరేవేపాకులాగా వాడుకోవడం ఖాయం. పవన్ కళ్యాణ్ కాదు కదా, ఇంకెవరు మీ పక్క చేరినా కూడా రేపు రాబోయే రోజుల్లో మీ అధికారం పూర్తిగా తుడిచిపెట్టుకోవడం మాత్రం ఖచ్చితంగా 100% ఖాయమని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమంటే సీనియర్ నాయకులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఇలాంటి భౌతిక దాడులను ప్రోత్సహించడము, ఇలా చిన్న చిన్న రాజకీయాల్లో ప్రలోభ పెట్టి జనాలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడము, దీనివల్ల మా కాపులను ఏదో విడగొట్టి మమ్మల్ని ఏదో లేకుండానే రాజకీయంగా మాకు ఏమీ ఉండకుండా చేయాలనే ఉద్దేశం ఉందో మరి ఏమో తెలియదు. కానీ అతను చేసే ఈ భౌతిక దాడుల ప్రోత్సాహం అనేది చాలా విడ్డూరకరమని అనిపిస్తుంది. లేకపోతే తిరుమల దేవుడు ఆయన కూడా విలువైన పని చెప్పేవాడు. అందరికీ లోకల్గా ముఖ్యమంత్రి కూడా లోకల్లో అలాంటి దేవుడిని మనం అవమానపరుస్తా ఉన్నాము. అలాంటిది మానుకోవల్ల ఏదో చేసింది తప్పు అయిపోయిందో గొప్పయిందో మనము దేవుని మీద చేసినామని మా వాళ్ళు మా కులస్తులు ఏదో పూజలు పునస్కారాలు పోతే వాళ్ళ మీద భౌతిక దాడులు ప్రోత్సహించడం అనేది చాలా దురదృష్టకరము. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన అందరికీ దేవుడే. మనము మనుషులు మాత్రం కాదు, అందరికీ సమానుడే. ధనికులైనా పేదలైనా రాజకీయ నాయకులైనా కూలివాడికైనా ఎవరికైనా దేవుడు అనేవాడు ఒకడే. కానీ పైన ఆయన చూసుకుంటాడు. ఇలా కాపును అంతమొందించాలనే ఉద్దేశంతో ఎలక్షన్ టైంలో పెట్టుకొని మమ్మల్ని ఎంతగానో మీరు మాకు సన్నిహితులు, మీరు రాజకీయ భవిష్యత్తు పిచ్చబెట్టిన వాళ్ళు, మిమ్మల్ని ఆదరించిన వాళ్ళు ఇప్పుడు ఏ ఒకరికో ఇద్దరికో ప్రాముఖ్యత ఇచ్చేసి మిగతా వాళ్ళందరినీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ అనగదొక్కాలనేది చాలా నీచమైన పని. కాబట్టి దయచేసి సీనియర్ నాయకులు అని చెప్తారు, 40 సంవత్సరాలు 10-12 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. కాబట్టి దయచేసి ఇట్లా చిల్లర రాజకీయాలు మానేసి గౌరవప్రదమైన రాజకీయాలు చేసి అందరి మన్ననలు మంచిదని నా అభిప్రాయం. కానీ అదే మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎప్పుడు మాట్లాడినా ఏది మాట్లాడినా ఏకవచనంతో మాట్లాడరు. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అంటారే కానీ ఏకవచనంతో సీనియర్ నాయకులు మాట్లాడటము, ఆ జగన్మోహన్ రెడ్డిని మిగతా వాళ్ళని సైకోలు అనడము, ఇలాంటి భాషలు కూడా అతను మాట్లాడడం లేకపోతే మేము వినలేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా మా కాపులను అనగదొక్కాలనే కార్యక్రమం వదిలేసి మాకు కూడా ప్రాముఖ్యత ఉంది, మేము సంగతిగా ఉన్నాము అని తెలుసుకుంటాం మంచిది. ఈ పొద్దు మేము 2 పార్టీల్లో ఉంటాం, కానీ మాకు అవసరము మా నాయకులు మేము వచ్చినప్పుడు కూడా మేము ఇది ఏ పార్టీలో ఉన్నా కూడా ఒకవేళ మాకు పోయేవాళ్ళు ఆ పార్టీలో ఉండేవాళ్ళు మేమేం పిలవడం లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది మేము చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. మేము కులం కన్నా మేము పార్టీని గౌరవిస్తాం. మా పార్టీ నాయకులు ఈరోజు మా అంబటి గారు సీనియర్ నాయకులు మంత్రివర్గ దుష్ప్రచారాలు అడ్డుకుని ఇప్పుడు అంబటి రాంబాబు మీద కాపుల మీద ఇంత చిన్న చూడడం ఆయన ఎన్నుతో వచ్చిన విద్య. ఆయన కాపులను అనగదొక్కాలనేది అది మానుకోవాలి. అంబటి రాంబాబు చాలా పెద్ద వ్యక్తి, అన్ని విధాల మంచి నాయకుడి మీద దౌర్జన్యం చేయడం మానుకుని మంచి కార్యక్రమాలు చేయాలనేది మేము కోరుకుంటున్నాం. అతను నమ్ముకున్నటువంటి కార్యకర్తలు సహా సమానం. ఈరోజు మాతో మాట్లాడుతున్న మా బంధువులే, మాకు కావాల్సిన వ్యక్తులే. పవన్ కళ్యాణ్ అంటే శబ్ద చిప్పుకొని పనిచేసే వ్యక్తులే ఈరోజు మాట్లాడు గ్రామాల్లో అవమానాలు భరిస్తున్నారు. కానీ వాళ్ళంతా కూడా
కాపు కాసుకొని కూర్చున్నారు. ఎందుకోసం? రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు దగ్గర వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్తో సహా చంద్రబాబు మొదలుకొని ఏదైతే పవన్ కళ్యాణ్ పెట్టుకొని లోకేష్ గారిని ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఒక ఉద్దేశంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోల్ని ఆఫీసులో పెట్టేంత మాత్రాన కాపులు ఎవరు ఈరోజు లబ్ధి పొందలేదు. కాపులు ఎవరు కూడా అవమానపరుస్తున్నారు తప్ప. దానికి ఉదాహరణ ఈరోజు అంబటి రాంబాబు గారిని ఏదైతే అంతమొందించాలనేటువంటి పక్కా ప్రణాళిక ప్రకారము రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక స్థాయిలో ఈ పార్టీ నడిపించబోయే వ్యక్తి, ఈ రాష్ట్రానికి దిక్సూచిగా ఉండబోయే వ్యక్తి అంబటి రాంబాబు గారు. అటువంటి వ్యక్తుల్ని అంతమొందిస్తే కాపు సామాజిక వర్గం చల్లబడుతుంది. అందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపే ఉంటారనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ కూడా ఉంది కాబట్టి ఆయన స్పందించలేదు. కూడా మేమందరూ కూడా కింది స్థాయి కాపు కూడా ఆ రకంగా అనుకుంటున్నారు. అంటే వాళ్ళ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. ఆయన స్పందించరు, మాకందరూ కూడా తెలుసు. ఇంకా మారణకాండం చేయక కూడా ఆయన స్పందించరు. దానికి ఉదాహరణ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు కాపుకు ఏదైతే కాపులను బీసీలో చేరుస్తామంటే చంద్రబాబు గారు మాటిసిన ప్రకారం చెయ్యాలని ఉద్యమం చేసినటువంటి కిల్లంపూడిలో ముద్రగడ పద్మాబిడ్డ పైన దౌర్జన్యకాండం జరిగితే పోలీసులు ఆయన శాంతియుతంగా పాదయాత్ర చేయాలని బయలుదేరితే ఆయన కుటుంబ సభ్యులను, ఆయన కొడుకులను, కుమార్తెలను, కోడలను అందరూ కూడా జిట్టు పట్టి లాక్కొని మహిళలను చూడకుండా అప్పుడు జరిగిన దౌర్జన్యం కూడా ఆ రోజు కూడా ఏం మాట్లాడలేదు పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం కాపులు అధికారంలోకి రావాలని కాదు, కేవలం తాను అధికారంలో ఉండాలి, తనతో పాటు చంద్రబాబు అధికారంలో ఉంటే తాగా తందాలని గమనించుకోపోవాలనే ఉద్దేశం తప్ప వేరే లేదని తెలియజేస్తున్నారు.